హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ వచ్చేసరికి అనంతపురం అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ అండర్ పాస్ బ్రిడ్జ్ లోపల అయితే ఉన్నాం. ఇక్కడ రాఫ్ట్ కాంక్రీట్ అయితే వేసారు చూడండి. సో అలాగే మనకి అక్కడ యూ డ్రఫ్ కూడా రెడీ చేస్తున్నారు, మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ చేస్తుంది. ఇక్కడ చూడండి యూ డ్రఫ్ అయితే రెడీ చేస్తున్నారు. మనకి ఆల్రెడీ కింద రాఫ్ట్ కాంక్రీట్ అయితే వేశారు, అలాగే సైడ్ వాల్స్ కూడా వేస్తున్నారు. మనకి ఇంతకుముందు యూ డ్రఫ్స్ రెడీ చేస్తారు కదా, సేమ్ అలాంటిది ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. మనకి రైల్వే ట్రాక్ కిందకైతే ప్రజెంట్ యూ డ్రఫ్ అయితే సెట్ చేశారనమాట. అక్కడ నుంచి ఇంకా ముందరకైతే ఇక్కడ యూ డ్రఫ్ అయితే రెడీ చేస్తున్నారు. సో దీనిపైన మనకి నాకు తెలిసి సర్వీస్ రోడ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను, చూడాలి మరి. ఇంకా మనకి ప్రజెంట్ ఇటు సైడ్ ఇంకా సైడ్ వాల్స్ అయితే వేయాల్సి ఉంది. మనకి ఇంకా ఇక్కడంతా గ్యాప్ అయితే ఉంది చూడండి. మనకి అక్కడికైతే సైడ్ వాల్ అయితే వేశారు. అక్కడి నుంచి ఇంకా మనకి రైల్వే ట్రాక్ దాకా ఇంకా సైడ్ వాల్స్ అయితే వేయాల్సింది. సో అలాగే మనం యూ డ్రఫ్ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. సో మనం ప్రజెంట్ యూ డ్రఫ్ లోపల అయితే ఉన్నాము. ఇక్కడ మనకి యూ డ్రఫ్ మనకి టోటల్ వెడల్పు వచ్చేసరికి 38 మీటర్లు అయితే ఉందన్నమాట. సో అలాగే మనకి ఇంకా ఇక్కడ రోడ్ అయితే ఇంకా వేయాల్సి ఉందన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి రాఫ్ట్ కాంక్రీట్ కొంచెం మనకి హైట్ అయితే ఉంది చూడండి. సో అక్కడ నుంచి మనకి ఇంకా క్లియర్గా లోపలైతే ఇంకా వేయాల్సి ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఇంకా వర్క్ చేయాల్సి ఉందన్నమాట. సో అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. చిన్న రిక్వెస్ట్, ఇంకా ఇప్పుడు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ చేస్తుంది. సో అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రజెంట్ ఇంకా ఇక్కడంతా క్లియర్గా చేయాల్సిందనమాట ఇంకా వర్క్. సో మనం ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం. ఓకే, ప్రజెంట్ ఇక్కడైతే ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ మనకి రాఫ్ట్ కాంక్రీట్ అయితే వేయాల్సిందనమాట. సో రోడ్ అంతా క్లియర్ చేయాల్సి ఉంది. సో మనం ప్రజెంట్ పీటీసీ సైడ్ అయితే వచ్చేసాము. ప్రజెంట్ ఇక్కడ డ్రైనేజీ వాటికి సంబంధించి పైప్ లైన్ వర్క్ అయితే చేస్తున్నారు, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ చాంబర్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. కడ్డీలన్నీ తీసుకెళ్తున్నారు అనమాట. అక్కడ చాంబర్ అయితే కడుతున్నారు పైప్ లైన్కు. ఇక్కడ మనకి అండర్ పాస్ లోపల వర్షం నీళ్ళు అన్నీ వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ మనకి ఇక్కడ డ్రైనేజీ పైప్ లైన్ ఉంది చూడండి. ఇది వచ్చేసరికి నడుముకు దాకా అయితే వేశారు. సో మనకి అండర్ పాస్లో ఏవైతే నీళ్ళు వస్తాయో అవన్నీ టోటల్గా మనకి నడుముక డ్రైనేజీ కాలువలోకి అయితే కలుస్తాయి. మనకి ఇటు సైడ్ పీటీసీ సైడ్ అయితే మనకి సైడ్ వాల్స్ ఇక్కడ దాకా అయితే వేశారు. అలాగే కింద రాఫ్ట్ కాంక్రీట్ కూడా కంప్లీట్ చేశారు. అంటే అక్కడ చూడండి మనకి యూ డ్రఫ్ సెట్ చేశారు కదా రైల్వే ట్రాక్ కింద. సో అక్కడ దాకా మనకి పైప్ లైన్లు అయితే తెచ్చారనమాట, డ్రైనేజ్ పైప్ లైన్లు అండి. అండర్ పాస్ సంబంధించి ఇక్కడ పైప్ లైన్ అయితే వేశారనమాట. ప్రజెంట్ వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ చాంబర్ అయితే వస్తుంది. సో ఏదన్నా స్ట్రక్ అయినట్లయితే క్లీన్ చేయడానికి ఇక్కడ చాంబర్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డ్రైనేజ్ సంబంధించి పైప్ లైన్స్, ఇవి మనకి నడుముకు దాకా అయితే వేశారు. సో ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను అనమాట. సో అవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. అలాగే మీకు ఇక్కడ చూడండి మనకి పీటీసీ సైడ్ నుంచి అండర్ పాస్ అయితే చాలా వరకు అయితే క్లియర్ చేశారు, మీకు కనిపిస్తుంది చూడండి. సో అక్కడ నుంచి మనకి యూ డ్రఫ్ దాకా అయితే మనకి సైడ్ వాల్స్ అలాగే రాఫ్ట్ కాంక్రీట్ కూడా కంప్లీట్ చేశారు. ఇంకొంచెం మాత్రం పెండింగ్ ఉందన్నమాట. సో అలాగే మనకి ఇంకా యూ డ్రఫ్లు మరికొన్ని అయితే వస్తాయి. మన ప్రజెంట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి మనకి ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి అన్నమాట. మనకి ట్రాక్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడైతే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి సిగ్నల్స్ బాక్స్ కూడా సెట్ చేశారు చూడండి. ఇది మొత్తం మనకి సిగ్నల్స్ బాక్స్ సెట్ చేశారు కదా, ఇదంతా మొత్తం రైల్వే ట్రాక్ సంబంధించి అనమాట. సో అలాగే మనకి సర్వీస్ రోడ్ సంబంధించి ఇంకా ముందర యూ డ్రఫ్ అయితే వస్తుంది. సో మనకి సర్వీస్ రోడ్ సంబంధించి మనకి మరొక యూ డ్రఫ్ అయితే వస్తుంది అనమాట. మనకి లక్ష్మీనగర్ రూట్ ఉంది కదా, ఎదురుగా అయితే వస్తుంది అనమాట మరొక యూ డ్రఫ్. సో ఇక్కడైతే మనకి సర్వీస్ రోడ్ అయితే వేస్తారు. సో ఇక్కడంతా మనకి కనిపించే ప్లేస్ అంతా మనకి రైల్వే ట్రాక్ సంబంధించి. సో అలాగే అటు సైడ్ కూడా అంతే. మనం ప్రజెంట్ టాక్లాక్ సైడ్ అయితే వచ్చాము. ఇంకా మనకి ఆర్హెచ్ గడ్డర్స్ అయితే ఇంకా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో అలాగే మనకి ఇక్కడ మరొక యూ డ్రఫ్ అయితే రెడీ చేస్తున్నారు. సో ఇదంతా మనకి రైల్వే ట్రాక్ సంబంధించి. ఇక్కడ మనకి గవర్నమెంట్ హాస్టల్ పక్కనే రోడ్ అయితే ఉంది చూడండి. ఈ రోడ్డుకి ఎదురుగా మనకి మరొక యూ డ్రఫ్ అయితే వస్తుంది. సో యూ డ్రఫ్ వచ్చిన తర్వాత మనకి సర్వీస్ రోడ్ అయితే వేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొద్దివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానుకుంటున్నాను. ఈ వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.